హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుత పోటీ ప్రపంచంలో కానిస్టేబుల్ ఎస్ఐ కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి విద్యార్థులు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సిలబస్ ఎక్స్ప్లెనేషన్. ఏ సబ్జెక్ట్ను మనం స్కోర్ చేయాలనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ సబ్జెక్ట్లో ఏ విధమైనటువంటి అంశాల మీద క్వశ్చన్స్ అనేటివి అడగడం జరుగుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే డెఫినెట్లీ వీ విల్ గెట్ జాబ్. సో ఆ కాన్సెప్ట్లో ప్రస్తుతం మీకు మనం చూస్ చేసుకున్న సబ్జెక్ట్ ఏంటి అంటే బయాలజికల్ సైన్స్. దిస్ ఈజ్ కాల్డ్ లైఫ్ సైన్స్ ఆల్సో. ఈ సబ్జెక్ట్ నుంచి మనం ఎలా స్కోర్ చేయొచ్చు, మీరు ప్రిపేర్ అవుతున్న ఈ ఎగ్జామినేషన్లో ఈ సబ్జెక్ట్ నుంచి ఎలా స్కోర్ చేయొచ్చు అనేటువంటి అంశాలను ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వీడియోను స్టార్ట్ చేసే ముందు మీరు గమనించాల్సిన విషయాలు ఏంటి అంటే శాతవాహన ఇన్స్టిట్యూట్ SIP, శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ SIP, ఈ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దానికంటే ముందు మీరు ఇంకా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే నాట్ ఓన్లీ రిటన్ ఎగ్జామినేషన్, ఇక్కడ మీకు ఈవెంట్స్ అంటే గ్రౌండ్కి సంబంధించినటువంటి కోచింగ్ కూడా ఇక్కడ ఎక్సలెంట్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు గతంలో చూసినటువంటి వీడియోలలో నేను చెప్పినటువంటి అంశాలు మీరు ప్రాక్టికల్గా చూసే ఉంటారు. బట్ మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తూ రిటర్న్ క్లాస్లోకి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ బయాలజికల్ సైన్స్ అంటే బయాలజికల్ సైన్స్లో మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి సందేహాలు లేకుండా 100% సబ్జెక్ట్లో స్కోరింగ్ ఎలా చేయొచ్చు. దీనికంటే ముందు ఇంకొక విషయాన్ని గమనించవచ్చు. మీరు టోటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి సబ్జెక్టులన్నింటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ సబ్జెక్ట్ అండ్ ఈజీ స్కోరింగ్ సబ్జెక్ట్ ఏంటి అంటే బయాలజికల్ సైన్స్. ఈ సబ్జెక్టుని కనుక తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు అండి. టైం తక్కువ కేటాయించి చూజ్ చేసుకోవాలి. అంటే ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండు, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతుండు. ఎగ్జామినేషన్ వే ప్రస్తుతం ఎలా ఉంది అని అంటే ఎగ్జామినేషన్ వే అంటే కాంపిటేటివ్ వేలో క్వశ్చన్స్ అడిగే వే అప్లికేషన్ మెథడ్లో అడుగుతున్నాడు. అండ్ అనాలసిస్ మెథడ్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు, డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, మ్యాచింగ్ మెథడ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ప్రిపేర్ చేసుకోవాలి? సబ్జెక్ట్ టాపిక్స్ నుంచి. అసలు సబ్జెక్ట్ టాపిక్స్ ఏంటి? ఎస్ఐ కానీ కానిస్టేబుల్ లెవెల్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు బయాలజికల్ సైన్స్లో ఏ టాపిక్స్ను చూజ్ చేసుకోవాలి అనేది ఫస్ట్ క్వశ్చన్. మీకు దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే డెఫినెట్లీ మనకు మార్క్స్ అనేటివి ఈజీగా రావడం జరుగుతుంది. ఫస్ట్ దీన్ని మనం లైఫ్ సైన్స్ అంటారని కూడా మీకు ఇంతకుముందే చెప్పాను. ఈ సబ్జెక్ట్లో ప్రధానమైనటువంటి టాపిక్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు బోర్డు ద్వారా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూట్రిషన్ అంటే ఏంటండి? పోషణ. ఈ పోషణ అనేటువంటి టాపిక్ నుండి మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అనేటివి తీసుకుంటుంది. న్యూట్రిషన్లో భాగమే ఏంటి అని అంటే న్యూట్రిషన్ టేబుల్ మీద కానివ్వండి, న్యూట్రిషనల్ డిసీజెస్ మీద కానివ్వండి, అంటే పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధుల మీద కానివ్వండి. ఇందులో భాగమే మనకు విటమిన్స్ అనేటువంటి టాపిక్ ఉంటుంది. హౌ మెనీ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఆర్ దేర్, అసలు ఇందులో వాటర్ సాలబుల్ విటమిన్స్ ఏంటి, ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్ ఏంటి, అనగా నీటిలో కరిగే విటమిన్లు ఏంటి, క్రొవ్వులో కరిగే విటమిన్లు ఏంటి, అసలు ఏ విటమిన్ లోపిస్తే హ్యూమన్ బీయింగ్స్ ఏ రకమైనటువంటి డిసీజెస్ ఫేస్ చేస్తున్నారు అనేటువంటి కామన్ క్వశ్చన్స్ మీద మీకు 100 టైమ్స్ ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లలో మీకు నేను ఇప్పుడు చెప్పినటువంటి క్వశ్చన్స్ అడిగే ఉంటారు. సో డెఫినెట్లీ మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి టాపిక్ న్యూట్రిషన్, పోషణ. ఈ పోషణలో భాగమే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి విటమిన్ A కావచ్చు, B కావచ్చు, C కావచ్చు, D కావచ్చు, E కావచ్చు, K కావచ్చు. అందులో సబ్ టాపిక్స్. ఇందులో వాటర్ సాలబుల్ విటమిన్స్ అని మనం దేన్ని పిలుస్తాం? B కాంప్లెక్స్ అండ్ C అంటే నీటిలో కరిగే విటమిన్లు అని చెప్తాం. మరి ఫ్యాట్ సాలబుల్ విటమిన్స్ విటమిన్ A కావచ్చు, D కావచ్చు, E కావచ్చు, K. ఇందులో క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతాడని మీరు అడగచ్చు. విటమిన్ యొక్క కెమికల్ నేమ్ మీద అడగచ్చు అండి. అంటే ఆ విటమిన్కి సంబంధించిన రసాయనిక నామం ఏంటని కానీ, ఏ ఆహార పదార్థం తీసుకుంటే ఆ విటమిన్ లభిస్తుందని కానీ, ఆ విటమిన్ లోపిస్తే వచ్చే డిసీజెస్ ఏంటని కానీ, ఇలాంటి టాపిక్స్ మీద ఇలాంటి పర్టికులర్ లైన్స్ మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. కాబట్టి మనం వీటి మీద డెప్త్ ఇన్ఫర్మేషన్ మన క్లాస్లో తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ దీని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఈ టాపిక్ మనకు అవసరము ఎగ్జామినేషన్ అనేది మీరు గుర్తించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇక సెకండ్ వచ్చేసి
ఈ న్యూట్రిషన్ తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి మేజర్ టాపిక్ ఏంటంటే హ్యూమన్ ఫిజియాలజీ. హ్యూమన్ ఫిజియాలజీ అంటే ఏమర్థం వస్తుందండి? మానవ శరీర ధర్మశాస్త్రము అని వస్తుంది. హ్యూమన్ ఫిజియాలజీ, మానవ శరీర ధర్మశాస్త్రము. ఇందులో నాన్ సైన్స్ పిల్లలకు అసలు మానవ శరీర ధర్మశాస్త్రంలో ఏ టాపిక్స్ ఉంటాయి సార్ అని అడగచ్చు. టోటల్ సిస్టమ్స్ ఉంటాయండి ఇందులో. టోటల్ సిస్టమ్స్ అంటే ఏంటి? సిస్టమ్స్ అంటే ఏంటి? వ్యవస్థలు. ఏ రకమైనటువంటి వ్యవస్థలు? జీర్ణ వ్యవస్థ కావచ్చు, రక్త ప్రసరణ వ్యవస్థ కావచ్చు, అస్థిపంజర వ్యవస్థ కావచ్చు, కండర వ్యవస్థ కావచ్చు, అంతఃస్రావక వ్యవస్థ కావచ్చు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ కావచ్చు. ఇలాంటి సిస్టమ్స్ అన్ని, నాడీ వ్యవస్థ, మేజర్ ఇంపార్టెన్స్ ఏంటి? నాడీ వ్యవస్థ, విసర్జన వ్యవస్థ. ఈ సిస్టమ్స్ అన్నీ కలిపి మనం హ్యూమన్ ఫిజియాలజీగా ట్రీట్ చేస్తాం. ఇది మేజర్ టాపిక్. ఎస్పెషల్లీ ఎస్ఐకి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థులు ఈ టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో ఇది మీకు బర్నింగ్ టాపిక్. క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తాడు. ఎందుకంటే ప్రతి సిస్టమ్ నుండి క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్, పోలియో వైరస్ ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు దెబ్బతినే నాడులు ఏంటి అని అడుగుతాడు. అది నాడీ వ్యవస్థకు సంబంధించిన క్వశ్చన్. క్వశ్చన్ ఏమని అడుగుతున్నాడు? పోలియో వైరస్ ఇన్ఫెక్షన్ కలిగినప్పుడు ఆ నాడీ వ్యవస్థలో ఏ రకమైనటువంటి కణాలు దెబ్బతింటవి అన్నాడు. అంటే అతను నడవలేకపోతాడు కదా, అంటే ఎక్కడ ఆ నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది, స్పెసిఫిక్ పార్ట్ ఏంటి అని అడిగాడు. దానికి ఆన్సర్ వచ్చేసి కపాలా నాడులు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గుర్తించాల్సిన వర్డ్ మోటార్ నర్వ్స్. మోటార్ నర్వ్స్, కపాలా నాడులు అనేవి దెబ్బతినడం జరుగుతుంది. మరి ఇది ఏ వ్యవస్థకు సంబంధించింది సార్ అని అడుగుతాడు. అందులో క్రేనియల్ నర్వ్స్ అని ఉంటాయి, స్పైనల్ నర్వ్స్ అని ఉంటాయి. స్పైనల్ నర్వ్స్ అండ్ క్రేనియల్ నర్వ్స్. ఇలాంటి కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటి మీకు అక్కడ ఇవ్వబడతాడు. మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే మోటార్ నర్వ్స్. నాడీ వ్యవస్థ గురించి స్టడీ చేయడాన్ని ఏమంటాం? న్యూరాలజీ అని పిలుస్తాం. సో ఆ టాపిక్ వచ్చినప్పుడు దానికి సంబంధించి ఏ రకమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి అంటే సెంట్రల్ నర్వ్ సిస్టమ్, పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్, అటానమస్ నర్వ్ సిస్టమ్. సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ను మళ్ళీ తీసుకున్నట్టయితే బ్రెయిన్, అంటే మనకేంటి బ్రెయిన్ అంటే ఏంటి? ఇక్కడ మెదడు. బ్రెయిన్ లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయండి. అంటే 3 లేయర్స్ అనేటివి ఉంటాయి. సెరిబ్రమ్, మిడ్ బ్రెయిన్, సెరిబెల్లం అని. ఓకే, సో అండ్ స్పైనల్ కార్డ్. నెక్స్ట్ వచ్చేసి పెరిఫెరల్ నర్వ్ సిస్టమ్ లో క్రేనియల్ నర్వ్స్ అండ్ స్పైనల్ నర్వ్స్. ఎట్ ద లాస్ట్ టైం అటానమస్ నర్వ్ సిస్టమ్. ఇలా సబ్ టాపిక్స్ ను డెప్త్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టయితే ఎస్ఐ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు 100% స్కోరింగ్ వస్తుంది. పైన చదివేటువంటి రోజులు ఇంతకు ముందు ఉండే, బట్ ఇప్పుడు అలా చదివితే మన క్వశ్చన్స్ అలా అడగడం లేదు. కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ చేస్తున్నాడు. కాబట్టి సబ్జెక్టును క్షుణ్ణంగా నేర్చుకోవాలి, అది టాపిక్ వైజ్ నేర్చుకోవాలి. అందుకే మనకి హ్యూమన్ ఫిజియాలజీ మీద మీరు 100% ఈ టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే మాక్సిమం స్కోరింగ్ ఈ టాపిక్ నుండే వస్తుందండి. ఎందుకో మన క్వశ్చన్ అడిగినప్పుడు కూడా దానికి ఆన్సర్ కూడా మన దగ్గరనే ఉంది. 100% సిస్టమ్స్ అన్ని ఇందులోనే కనబడతాయి. మనకు బాడీకి సంబంధించిన టోటల్ సిస్టమ్ కి సంబంధించిన వన్ అండ్ ఓన్లీ టాపిక్ ఏంటంటే హ్యూమన్ ఫిజియాలజీ. కాబట్టి దీని మీద డెఫినెట్ గా మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మనకు థర్డ్ టాపిక్ తీసుకున్నప్పుడు మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన బిట్ ఏంటి అంటే ఇక్కడ డిసీజెస్. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నంతసేపు ఏం బాధలు ఉండవు. ఇక ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు మనం ఫేస్ చేయాల్సినవి ఏంటి అంటే డిసీజెస్. మరి ఈ వ్యాధులు అనేవి ఎలా వస్తున్నాయి? మనకు ఏ రకమైన వ్యాధులు వస్తున్నవి? బ్యాక్టీరియాల వలన వస్తున్నవి, వైరస్ వలన వస్తున్నవి, ప్రోటోజోన్స్ వలన వస్తున్నవి. ఇలా డిఫరెంట్ ఓరియంటేషన్ లో డిసీజెస్ అనేవి వస్తున్నాయి. అంటే హ్యూమన్ బ్యాక్టీరియల్ డిసీజెస్, హ్యూమన్ వైరల్ డిసీజెస్ అండ్ ప్రోటోజోన్ డిసీజెస్, హెల్మెంతిస్ అని అంటాం దాన్ని. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ మీద కూడా డెఫినెట్లీ మనం కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే ఈ టాపిక్ కూడా బర్నింగ్ టాపిక్. మీకు డెఫినెట్లీ ఏ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా డిసీజ్ మీద ఒక బిట్ ఉంటుందండి. సో అందుకే డిసీజెస్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి ఖచ్చితంగా. ప్రతి టాపిక్ వ్యాధికి సంబంధించి బ్యాక్టీరియా మీద స్పెషలైజేషన్, స్టడీ ఆఫ్ బ్యాక్టీరియా అంటాడు. సింపుల్ క్వశ్చన్ అది. బ్యాక్టీరియాలజీ అని ప్రతి స్టూడెంట్ ఆన్సర్ ఇస్తాడు. బట్ ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని రాబర్ట్ కోచ్ గా ట్రీట్ చేస్తాం. ఫాదర్ ఆఫ్ వైరాలజీ ఇవెనోస్కి. ఫాదర్ ఆఫ్ ఫైకాలజీ ఎంఓపి అయ్యంగార్. ఫాదర్ ఆఫ్ మైకాలజీ అని అడుగుతాడు మైకేల్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సబ్జెక్టును కూలంకషంగా అంటే క్షుణ్ణంగా చదువుకున్నప్పుడు మాత్రమే 100% మీకు స్కోరింగ్ అనేది వస్తుంది. ఇది టాపిక్ ఇంట్రడక్షన్ మాత్రమే. మీకు మన టాపిక్ లోకి వెళ్ళినప్పుడు దానికి సంబంధించిన 100% ఆన్సర్స్ అనేవి మనం చేయగలుగుతాము. ఇక మనం 4th వెళ్ళినప్పుడు క్లాసిఫికేషన్ అనేది ఉంటుందండి. క్లాసిఫికేషన్ అంటే వర్గీకరణకు సంబంధించిన అంశాలు ఎస్పెషల్లీ ఎస్ఐ లెవెల్లో
చాలా సందర్భాల్లో అడిగిండు. ఆ క్లాసిఫికేషన్ లో మనకు ప్లాంట్ క్లాసిఫికేషన్ మీద క్వశ్చన్స్ కానీ యానిమల్ క్లాసిఫికేషన్ మీద క్వశ్చన్ కానీ అడగచ్చు. మీకు ఒక చిన్న వేరియేషన్ ద్వారా ఈ రెండింటికి సంబంధించినటువంటి రిలేషన్ ఎలా ఉందో చెప్తాను. ఏ లక్షణాన్ని, ఇట్ మీన్స్ ఏ క్యారెక్టర్ ను బేస్ చేసుకొని ప్లాంట్ క్లాసిఫికేషన్ డివైడ్ అయింది అని అడుగుతారు. సింపుల్ బిట్, ఒకటే బిట్ క్లాసిఫికేషన్ ను 2 భాగాలుగా డివైడ్ చేస్తుంది. ఫస్ట్ ఏంటి, ఏ క్యారెక్టర్ ను బేస్ చేసుకొని ప్లాంట్ క్లాసిఫికేషన్ అంటే వృక్షాలను వర్గీకరించిండ్రు, వృక్ష వర్గీకరణ జరిగింది అన్నప్పుడు సింపుల్ అండి. ఒక మొక్కను చూడగానే ఆ మొక్కలో మనకు అగుపించే భాగాలేంటి అనేది ప్రైమరీ క్వశ్చన్. మనం అంటాం సార్ ఏముంది, వేరు కనిపిస్తుంది, వేరును మనకు కనబడవు కానీ భూమి లోపల ఉంటాయి, తర్వాత కాండము, తర్వాత పత్రాలు, తర్వాత పుష్పాలు, తర్వాత ఫలాలు, ఇలాంటి ఆన్సర్స్ ఇస్తాం. ఇందులో మేజర్ ఇంపార్టెన్స్ దేనికి ఉంది, క్లాసిఫికేషన్ కు రీజన్ ఆన్సర్ అంటే సూటేబుల్ ఆన్సర్ ఏంటి అని అడిగినప్పుడు ఫ్లవర్. ఒక పుష్పాన్ని ఆధారంగా చేసుకొని పుష్పించే మొక్కలని, పుష్పించని మొక్కలని, ఇట్ మీన్స్ క్రిప్టోగామ్స్ అండ్ ఫెనిరోగామ్స్ అనే 2 types గా డివైడ్ చేస్తారని సింపుల్ గా ఆన్సర్ ఇవ్వచ్చు. ఎప్పుడు సబ్జెక్ట్ చదివినప్పుడు మాత్రమే ఆన్సర్ ఇవ్వగలరు. ఎట్ ద సేమ్ క్వశ్చన్ యానిమల్ క్లాసిఫికేషన్ ఏ క్యారెక్టర్ ను బేస్ చేసుకొని డివైడ్ అయింది అని అడుగుతారండి. అప్పుడు మనం చెప్పాల్సిన వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ నోటోకార్డ్, ఇట్ మీన్స్ పృష్ఠవంశము. పృష్ఠవంశం అనే ప్రధాన లక్షణాన్ని ఆధారంగా చేసుకొని యానిమల్స్, ఇట్ మీన్స్ జంతువులను వర్గీకరించారు అని చెప్పవచ్చు. అందులో అకశేరుకాలు అని, సకశేరుకాలు అని, అంటే నాన్ కార్డేట్స్ అండ్ కార్డేట్స్. ఇగో ఇలాంటి క్షుణ్ణమైన సమాచారం మనకు ఒక్కొక్క టాపిక్ ను చదువుకున్నప్పుడు వస్తుంది. అంటే వర్గీకరణ కూడా మనకి ఎగ్జామినేషన్ లో ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఈ వివరణ మీకు ఇవ్వడం జరిగింది. ఇకపోతే మనకు నెక్స్ట్ మనం తీసుకోవాల్సినటువంటి చూసింగ్ టాపిక్స్ ఏంటి అంటే జెనెటిక్స్. లేటెస్ట్ వర్షన్ లోకి వెళ్తే జెనెటిక్స్, జన్యు శాస్త్రం గురించి, అండ్ రీసెంట్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ. రీసెంట్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ అని అన్నాడు, అంటే ఆధునిక పోకడలు, ప్రస్తుత జీవశాస్త్రంలో ఉన్న ఆధునిక పోకడలు ఏంటి. లేటెస్ట్ ట్రెండ్స్ ఇన్ బయాలజీ, జీవశాస్త్రంలో ఆధునిక పోకడలు. ఓకే, సో ఈ టాపిక్స్ ను మనం ప్రిపేర్ అవుతూ ఇంకా మనం ఏంటంటే మన ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైనా ఒకటి హైక్ గా ఉండాలి. ఎందుకంటే మనం చూజ్ చేసుకున్న వాటి నుండే క్వశ్చన్స్ అడగచ్చు, ఇంకా ఎక్స్ట్రా కూడా తీసుకొని అడగచ్చు. ఆ ఎక్స్ట్రాకు నేను ఇచ్చేటువంటి మీకు సజెషన్ ఏంటి అని అంటే మల్టిపుల్ టాపిక్స్ అనేటివి ఉంటాయి, అంటే విభిన్నమైనటువంటి టాపిక్స్ అనేటివి ఉంటాయి. అందులో మనం తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే స్టెమ్ సెల్ టెక్నాలజీ, స్టెమ్ సెల్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకోవాలి, క్యాన్సర్ గురించిన ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో బర్నింగ్ టాపిక్ ఏంటి అని అంటే డయాబెటీస్. ఇంటికో డయాబెటీస్ పేషెంట్ దొరుకుతాడు ఈరోజు. అంటే ఇలాంటి డిసీజెస్ అనే టాపిక్స్ చెప్పినాం. కొన్ని డిసీజెస్ నేర్చుకుంటాం కావచ్చు, రెగ్యులర్ డిసీజెస్ కూడా నేర్చుకోవాలి. ప్రజెంట్ సొసైటీలో ఫేస్ చేసే డిసీజెస్ ఏంటి, దీన్నే కరెంట్ ఇన్ఫర్మేషన్ అంటారు. ప్రతి స్టూడెంట్ గుర్తుంచుకోవాల్సింది ప్రతి సబ్జెక్ట్ మీద కరెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే ప్రస్తుతం జరుగుతున్న దాని మీద ఫోకస్ చేయాలి. అలా చేయగలిగినప్పుడు మాత్రమే స్కోరింగ్ చేయగలుగుతాడు. సార్ పుస్తకంలో ఉన్నాయి మాత్రమే చదువుకొని నేను పోతా అంటే పోవచ్చు, అందులో స్కోరింగ్ వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఆ కాంపిటేటివ్ లో నెంబర్ 1 స్థానంలో ఉండాలన్నప్పుడు మాత్రం కరెంట్ ఇన్ఫర్మేషన్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఆ కరెంట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు చెప్పింది. దీనికి తోడు వన్ అండ్ ఓన్లీ అనదర్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే మీకు క్యాలెండర్ ఇయర్ లో డేట్స్ ఉంటాయండి, నెంబర్ ఆఫ్ డేట్స్ ఉన్నాయి. మనం 365 డేస్ అని చెప్పుకుంటాం. అందులో స్పెసిఫిక్ సైన్స్ డేస్ ఉన్నాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిబ్రవరి 28 అనగానే అందరు చెప్పే ఆన్సర్ సార్ నేషనల్ సైన్స్ డే కదా అని. ఎస్, ఇది అందరికి తెలిసిన ఆన్సర్. ఇంక ఇలాంటికి సంబంధించినటువంటి మార్చి 21 కానీ, మార్చి 22 కానీ, మార్చి 23 కానీ, మార్చి 24 కానీ సైమల్టేనియస్ అంటే కంటిన్యూయస్లీ మనకు 4 సైన్స్ డేస్ అయినాయి. అవి ఏంటి అంటే మార్చి 21 వరల్డ్ ఫారెస్ట్ డే, మార్చి 22 వరల్డ్ డే ఆఫ్ వాటర్, ఓకే, మార్చి 23 వరల్డ్ మెటీరియలాజికల్ డే, మార్చి 24 టీబీ డే అని అంటాం, క్షయ దినోత్సవము అని అంటాం. అంటే చూడండి సైన్స్ డేస్ వస్తున్నాయి. జూన్ 5 అంటాం ఎన్విరాన్మెంటల్ డే, సెప్టెంబర్ 16 అంటాం వరల్డ్ ఓజోన్ డే, నవంబర్ 14 అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నవంబర్ 14 ఏంటండి చెప్పండి, గెస్ చేయండి. డయాబెటీస్ డే, వరల్డ్ డయాబెటీస్ డేగా ట్రీట్ చేస్తున్నాం. డిసెంబర్ 1 అనగానే ఎయిడ్స్ డే అంటారు. ఎయిడ్స్ అనగానే వాడు అడిగే క్వశ్చన్స్, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ ఎయిడ్స్? ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు. ఇది వైరసా ఏంటి? వైరస్. విచ్ వైరస్? హ్యూమన్ ఇమ్యూనో వైరస్, హెచ్ఐవి. అసలు ఏ సెల్స్ పైన ఇది అటాక్ చేస్తుంది? ఇట్ మీన్స్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ ఇలా తీసుకున్నప్పుడు స్పెసిఫిక్ డబ్ల్యూబీసీ సెల్స్ అంటాం.
డబ్ల్యూబీసీ సెల్స్ లో స్పెసిఫిక్ సెల్స్ అంటాడు, ల్యూకోసైట్స్. అంటే ఇలాంటి మనకు క్వశ్చన్, దానిలో డెప్త్ ఇన్ఫర్మేషన్ ఇలా సైమల్టేనియస్ గా మనం చదువుకుంటూ పోతున్నప్పుడు మాత్రమే డెఫినెట్ గా స్కోర్ చేయొచ్చు అండి. ఒక్క మాట మాత్రం ఘంటాపదంగా చెప్పొచ్చు, 100% మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయితే 100కు 100% స్కోర్ చేసుకోవచ్చు అనేది మీకు ఈ టాపిక్స్ ద్వారా అర్థమైపోయి ఉంటుంది. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. త్వరలో మీకు ఆఫ్లైన్ క్లాసెస్ కూడా శాతవాహన ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ ద్వారా అందిస్తున్నామండి. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం ఇరువురు అంటే 2 సబ్జెక్టులకు సంబంధించినటువంటి వాళ్ళు, 2 లాంగ్వేజెస్లకు సంబంధించిన వాళ్ళకి క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. అండ్ గ్రౌండ్ కూడా మీరు ఇంతకుముందు వీడియోస్లలో గమనించే ఉంటారు, గ్రౌండ్ అండ్ రిటర్న్ 2 కూడా మీకు అద్భుతంగా అందించడం జరుగుతుంది. ఇట్టి చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరని మేము ఆశిస్తున్నాము. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ.